పూరా లోకల్. శంభాజీ ఒక వీరుడు, ఒక యోధుడు, చరిత్రలో నిలిచిపోయిన ధీరుడు. ఈరోజు అతని గురించి దేశం మాట్లాడుకుంటుందంటే ఒకటే ఒక కారణం. ముస్లిం పాలకులకు ఎదురొడ్డి నిలిచి ధర్మం కోసం ప్రాణాలు అర్పించడమే. సింహం కడుపున సింహమే పుడుతుంది. అది శంభాజీ విషయంలో నిరూపితమైంది. మొఘల్ పాలకులకు సింహ స్వప్నంగా మారిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కడుపున పుట్టిన శంభాజీ మరోలా ఎలా తయారవుతాడు? (1680) శివాజీ మరణించాక ఇక తనకు తిరుగుండదని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సంబరపడ్డాడు. ఇక దక్కన్ ఆక్రమించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని కలకన్నాడు. కానీ అంతకు మించి సవాలు శంభాజీ నుంచి ఎదురవుతుందని ఏమాత్రం అనుకోలేదు. 1682లో దక్కన్ను ఆక్రమించడానికి ఔరంగజేబు స్వయంగా రంగంలోకి దిగాడు. మరాఠా సామ్రాజ్యాన్ని పెద్ద ఎత్తున సైన్యంతో అన్ని వైపులా ముట్టడించాడు. ఇక్కడే ఔరంగజేబ్ శంభాజీని తక్కువగా అంచనా వేశాడు. ముఖ్యంగా శంభాజీ బుద్ధి బలాన్ని తేలిగ్గా అంచనా వేశాడు. తనకంటే చాలా పెద్దదైన మొఘల్ సైన్యాన్ని శంభాజీ గెరిల్లా యుద్ధంతో ఓడించాడు. ఇక అప్పటి నుంచి శంభాజీ మొఘల్ సామ్రాజ్యంపై ఎదురుదాడికి దిగాడు. శంభాజీ దాడులు భయంకరంగా ఉండడంతో మొఘలులు భారీ నష్టాలు చవిచూశారు. అంతేకాకుండా మరాఠా సామ్రాజ్యంలో చిన్న భూభాగాన్ని కూడా పొందలేకపోయారు. దీంతో ఔరంగజేబు కంటి మీద కునుకు లేకుండా పోయింది. శంభాజీ ఉన్నంత వరకు తన దక్కన్ కళ నెరవేరదని ఔరంగజేబుకు అర్థమయ్యింది. ఏదో ఓ రకంగా శంభాజీని అంతం చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం పెద్ద కుట్రకు శ్రీకారం చుట్టాడు. శంభాజీ సన్నిహితులలో కొందరిని తన వైపుకు తిప్పుకున్నాడు. మరాఠా నాయకుల సమావేశం కోసం శంభాజీ తక్కువ బలగాలతో సంగమేశ్వర్ వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ సమయంలో మొఘల్ సైన్యం ఒక్కసారిగా ఆయనపై మెరుపుదాడి చేసింది. ఏమరుపాటుగా ఉన్న శంభాజీపై విరుచుపడింది. శంభాజీ ఒంటరిగా పోరాడిన ఫలితం లేకుండా పోయింది. అక్కడే శంభాజీని బందీగా చేసి బహదూర్గఢ్కు తీసుకెళ్లారు. శంభాజీ బందీ అయినా కూడా ఔరంగజేబు శాంతించలేదు. తన క్రూరత్వాన్ని చూపించాడు. అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాడు. ముఖ్యంగా శంభాజీని మతం మారాలని ఒత్తిడి చేశాడు. హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరిస్తే వదిలేస్తానని కూడా ఆశ చూపించాడు. కానీ శంభాజీ ఒప్పుకోలేదు. ధర్మం కోసం నిలబడ్డాడు. శివాజీ రక్తమే తనలో ఉందని నిరూపించాడు. దీంతో రెచ్చిపోయిన ఔరంగజేబ్ శంభాజీ చేతులు మెడను చెక్కపలకకు కట్టి సంకెళ్లతో బంధించాడు. కత్తులతో శరీరమంతా గాయాలు చేయించాడు. కాలి వేళ్లను నరికించాడు. అయినా శంభాజీ మతం మారడానికి అంగీకరించలేదు. శరీరం నుంచి రక్తం ఏరులై పారుతున్న ఔరంగజేబును ధిక్కరించాడు. శంభాజీ మాటలే తూటాలుగా మారడంతో అది సహించలేక ఔరంగజేబ్ అతని నాలికను కూడా తెగ్గొట్టాడు. కళ్ళతో నేరుగా చూస్తున్నాడని శంభాజీ కళ్ళను కూడా పీకేయించాడు. అయినా శంభాజీ ధీరత్వం సడలలేదు. ఇక లాభం లేదని ఔరంగజేబ్ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. శంభాజీ శరీరంలో ఒక్కో భాగాన్ని తెగ నరికివేయించాడు. చివరకు తలను కూడా నరికేయించాడు. దీంతో శంభాజీ ప్రాణాలు వదిలాడు. అంతేకాదు ఈ దారుణకాండ చూసి మరాఠీ ప్రజలు భయభ్రాంతులు కావాలని శంభాజీ తలను ఊరేగించాడు. కానీ అది శంభాజీల రక్తం ప్రవహించిన నేల. ఒక్కో రక్త బిందువు ఒక్కో మరాఠా యోధుడిని తయారు చేసింది. ఔరంగజేబుకు ఎదురొడ్డి నిలిచింది. ఒక్క ఆక్రమణ కూడా జరగకుండా మరాఠీ ప్రజలు ఒక్కతాటితో నిలిచి మొఘలులు ఒక్క ఆక్రమణ పాల్పడకుండా పోరాడారు. దీంతో ఔరంగజేబు తన కల నెరవేరకుండానే ఇదే దక్కన్లో ప్రాణాలు వదిలాడు. శంభాజీ వీర మరణం అలా వృధా కాలేదు. చరిత్రలో పోరాట యోధునిగా శంభాజీ నిలిచిపోయాడు.